ఇప్పుడు ప్రేమ అంటే ఇప్పుడు ఓయో రూములతో ఎండ్ అవుతుంది అని చెప్పి అల్లు అరవింద్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. సో ప్రేమ అంటే ఓయో రూమ్లే అంటారా? మీరేమంటారు? దాని మీద మీ స్పందన ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన వ్యాఖ్యలండి. ఆయన చెప్తున్నది ఒకటే అన్నట్టు, ఇప్పుడున్న యువత అనేది పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడేసి అటువంటి పనికిరాని వ్యవస్థను అలవర్చుకుంటున్నారని చెప్పేసి, మన హిందూ సాంప్రదాయం అని చెప్పేసి, మన భారత సాంప్రదాయం అని చెప్పేసి ఎప్పుడో ఉంది. వాళ్ళు నేర్పించింది ఒకటే, ప్రేమ అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చే ప్రేమ. తల్లి నుంచి కొడుకు వచ్చేది, కొడుకు నుంచి తండ్రికి వచ్చేది. తల్లిదండ్రుల ప్రేమ అనేది పవిత్రంగా చూస్తారు. అది ఇప్పుడు ప్రేమ అనేది యువతలో ఏమైపోయిందంటే, జస్ట్ అల్లు అర్జున్ గారు చెప్పిన విధంగా హోటళ్లలో అల్లు అరవింద్ గారు చెప్పిన విధంగా హోటళ్లలో ఫినిష్ అయిపోతుందని చెప్పేసి అన్నారు. యువత అనేది శారీరక సుఖాలకు మాత్రమే అలవాటు పడుతున్నారు. వాళ్ళకు మానసిక సుఖం అనేది తెలియజేయడం లేదు. మన వ్యవస్థ అంటే స్కూల్ వ్యవస్థ కానీ కాలేజ్ వ్యవస్థ అనేది కూడా దీంట్లో కాస్త చర్యలు తీసుకోవాలి. మనకు శారీరక సుఖం కాదు, మానసిక సుఖం కావాలని చెప్పేసి ఇంతకుముందు ఏమైంది అంటే గురుకులాలు అని చెప్పేసి ఉండేవి. ఆ గురుకులాల్లో వాళ్ళు క్లియర్ చెప్పేవాళ్ళు ఏది మంచిది ఏది చెడు అని చెప్పేసి. ఇప్పుడు చెప్పదలుచుకుంది ఒకటే అన్నట్టు, మీరు ఇంజనీరింగ్ చేయాలనుకుంటే మ్యాథమెటిక్స్లో ఇది చేయాలి, మీరు డాక్టర్ చేయాలంటే బయాలజీ ఫిజిక్స్లో ఇది చేయాలని చెప్పి చెప్తున్నారు. కానీ మీరు నిజంగా మనిషిగా బతకాలంటే పలానా చేయాలని చెప్పేసి చెప్పే ఒక్క పాఠ్యాంశం కూడా మనకు పాఠ్యపుస్తకాలలో దొరకడం లేదు. అది మనం చేంజ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అల్లు అరవింద్ గారు చెప్పిన మాట ఇంత డీప్ మాట అన్నట్టు. ఆయన ఏమన్నారంటే, యువత అనేది చెడిపోతుంది, చెడిపోకుండా తీసుకోవాల్సిన చర్యలు అనేది చాలా ఉన్నాయి. యువత అనేది ఓన్లీ ఓయే వరకు వచ్చి ఆగిపోతుంది, అక్కడితోటి సమాధానం అయిపోతుంది అని చెప్పేసి. అటువంటిది కాకుండా పెళ్లి వ్యవస్థ వరకు కూడా వెళ్ళేవి కొన్ని ఉన్నాయి, కాకపోతే అవి చాలా తక్కువ ఉన్నాయి. అటువంటివి మనకు చాలా పెరగాలి. పెళ్లి వ్యవస్థ వరకు వెళ్ళేది దాన్ని మాత్రమే ప్రేమ అంటారు, దీన్ని ప్రేమ అన్నారు. దీన్ని ఏమంటారంటే అట్రాక్షన్ అని చెప్పేసి అంటారు. ఆ అట్రాక్షన్ అనేది యువత అనేది లోపడుతుంది. దాని నుంచి తప్పించుకొని ప్రేమ, నిజమైన ప్రేమను తల్లిదండ్రులు అడిగి తెలుసుకోండి. మీకు అర్థం కాకపోతే, అమ్మ నాన్న మీరు ఎలా ప్రేమించుకున్నారని చెప్పేసి, వాళ్ళ కాలంలో వాళ్ళు ఎలా ప్రేమించుకున్నారు. ఆ కాలంలో అసలు అమ్మాయితో మాట్లాడాలనుకుంటే నెలలు కొంతమంది సంవత్సరాలు కూడా మాట్లాడడానికి వీలు పడేది కాదు. ఆ సిగ్గుతో బిడియంతో పక్క తప్పుకునేవాళ్ళు. ఇప్పుడు అది కాదు. అల్లు అరవింద్ గారు చెప్పినట్టుగా జస్ట్ ఇవాళ మాట్లాడుకున్నారు, రేపు ఓయేలో కనబడుతున్నారు, ఓయే తర్వాత మళ్ళీ కనిపించే మాట లేదు. అలా అయిపోయింది అన్నట్టు వ్యవస్థ అనేది. ఈ వ్యవస్థను మార్పు చేయాలంటే ఖచ్చితంగా పాఠ్య పుస్తకాల్లో మంచి మంచి పాఠ్యాలు, అంటే జీవితం ఎలా ఉంటుంది, జీవితం ఎలా ఉండాలి అని చెప్పేసి ఆ పాఠ్య పుస్తకాలలో చేంజెస్ రావాలి. అంటే ఈ రోజుల్లో స్వచ్ఛమైన ప్రేమ, నిజమైన ప్రేమ ఉందంటారా? ఇప్పుడు చూడండి, నేను చెప్పదలుచుకుంది ఒకటే, ద్వాపర త్రేత సత్య కలియుగాలు అని చెప్పేసి ఉన్నాయి. సత్యయుగంలో అందరూ సత్యమే చెప్పేవాళ్ళంట. ద్వాపర యుగంలో త్రేతాయుగంలో సత్యం అనేది 3 పదాలకు వచ్చేసి అసత్యం అనేది 1 పదానికి వచ్చిందని చెప్పేసి, మళ్ళీ త్రేతాయుగంలో 2 పదాలకు వచ్చేసి చెడు సమానంగా అయిపోయిందని చెప్పాను. అంటే సత్యము అసత్యం అనేది 2 పదాలకు వచ్చింది. కలియుగంలో 3 పదాలు అసత్యం ఉంది. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, స్వచ్ఛమైన ప్రేమైన కానీ, సత్యమైన కానీ, నిజాయితీ అనేది కానీ ఇప్పుడు ఉన్నది 4 వంతుల్లో 1 వంతే ఉంది. అంటే ఎక్కడో ఒక చోట ఉంది. ఇది స్వచ్ఛమైన ప్రేమ అనేది ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు కూడా ప్రేమికురాలు ప్రేమించలేదని చెప్పేసి ఆమె పెళ్లి రోజు ఆత్మహత్య చేసుకుంటున్న అబ్బాయిలు ఉన్నారు. ఇంకా అక్కడక్కడ ఇన్సిడెంట్స్ అనేవి వస్తున్నాయి. అబ్బాయి తనకు దక్కలేదు అని చెప్పేసి అమ్మాయిలు సూసైడ్ చేసుకున్న ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం. ఇటువంటివి కూడా వస్తున్నాయి. కాకపోతే మనం వీటికంటే ఎక్కువగా వచ్చేది ఏంటంటే, పలానా ఓయో హోటల్లో 4 జంటలు దొరికారు, పలానా చోట 1 జంట దొరికింది, ఇలా ఇటువంటి న్యూస్లు అనేవి ఎక్కువ రావడం వల్ల మనం మొత్తం ఇదే ఉందనుకుని చెప్పేసి అనుకుంటున్నాం. లేదండి, ఇప్పుడు కూడా ఇంకా స్వచ్ఛమైన ప్రేమ అనేది ఉంది. స్వచ్ఛమైన ప్రేమను చూసి నేర్చుకోండి యువత. మీకు చెప్పదలుచుకుంది ఒకటే, స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే మిమ్మల్ని లైఫ్లో ముందుకు నడిపిస్తుంది. అంటే ఈ మధ్య కాలంలో ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువగా నిలబడతాయి అంటారా, లేదంటే ఇలా అరేంజ్ మ్యారేజెస్ అలాంటివి ఎక్కువ నిలబడతాయి అంటారా? మా అప్పుడైతే మొత్తం అరేంజ్ మ్యారేజెస్ ఉన్నాయండి. ప్రేమ పెళ్ళిళ్ళు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు అనేవి ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువ అవుతున్నాయి. వాటి వల్ల విడాకులు అనేవి ఇప్పుడు కూడా పెరుగుతున్నాయి. ఇంత ముందుకు విడాకులు అనేది మన దాంట్లో వ్యవస్థ లేదు. దీనికి ముఖ్య కారణం కోర్టులు కూడా అని చెప్పి నేను ఒక రకంగా చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే కోర్టులో ఉండే జడ్జిలు కూడా యువతకు అనేది కొన్ని రూల్స్ అనేవి చేంజ్ చేశారు అన్నట్టు. అంటే 18 ఏళ్ళు నిండిన వాళ్ళు వాళ్ళ స్వతహాగా ఎవరితోనైనా గడపచ్చు అని చెప్పేసి ఇచ్చారు. అటువంటి రూల్ అనేది తీసేస్తే యువతలో కాస్త భయం అనేది పెరుగుతుంది. ఆ భయం అనేది ఉంటేనే కాస్త వాళ్ళు కూడా హద్దుల్లో ఉంటారు. తల్లిదండ్రులైనా నమ్మించాలి, లేకపోతే ఫ్రెండ్స్ అయినా నమ్మించాలి, లేకపోతే వాళ్ళ అనుమతి తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తారు. అటువంటిది అనేది లేకుండా పోయేసి కోర్టే మాకు ఇచ్చేసింది, రేపు పొద్దున్న పోలీసు వాళ్ళు పట్టుకున్నా కూడా మీ వయసు ఎంత అని చెప్పి అడిగినప్పుడు మేజర్ అని చెప్పి తెలిసినప్పుడు వాళ్ళు వదిలేస్తున్నారు. అలా కూడా హక్కు లేకుండా పోయింది పోలీసులకు. వాళ్ళు కూడా నచ్చ చెప్పడానికి లేదు. తల్లిదండ్రులు పోయేసి, అయ్యా మావాడు మా అమ్మాయి పలానా ట్రాప్లో పడింది, మా అమ్మాయిని రక్షించండి అంటే మీ అమ్మాయి వయసు ఎంత అని చెప్పి అడుగుతున్నారు. పొరపాటున వయసు 18 అనేది దాటితే పోలీసులు ఒకటే మాట అంటున్నాం, మేము చేసేది ఏం లేదమ్మా, ఆమె మేజరు, ఆమె నిర్ణయం ఆమె తీసుకుంటుంది, కావాలంటే మేము పిలిపిస్తాము, మీతో ముచ్చటిస్తాము,
మీరు వాళ్ళు ముచ్చటించుకోండి, మీరు తీసుకెళ్ళగలిగితే ఓకే, తను ఒప్పుకోకపోతే మాత్రం మేము చేసేది ఏం లేదని చెప్పి అంటారు. ఇది అనేది చట్టంలో మార్పులు రావాలండి. చట్టంలో జడ్జిస్ అనేది జడ్జి ప్యానెల్ అని చెప్పేసి ఉంది, వాళ్ళు ఇటువంటి ఎన్నో చేంజెస్ చేశారు. ఇంకో మెయిన్ విషయం చెప్తున్నానండి, వివాహిత అయిన స్త్రీ కానీ పురుషుడు కానీ వేరే వాళ్ళతో ఉండొచ్చు అని చెప్పేసి కొత్త రూల్ ఒకటి వచ్చిందంట. అది ఎంత నీచమైన రూల్ అండి. ఇప్పుడు వివాహం చేసుకునేది ఎందుకోసం అండి? ఒకరినొకరు నమ్మి ఉండడానికి, ఒకరు లేకుండా ఒకరు ఉండలేమని చెప్పేసి నమ్ముకోవడానికి. ముసలి వాళ్ళు అయ్యాక ఒకరికి ఒకరు సహాయంగా ఉంటారని చెప్పేసి, ఇప్పుడు ఒకరికి విచ్చలవిడితనం అని చెప్పేసి ఒక ఫ్యామిలీలో వస్తే ఆ ఫ్యామిలీ మొత్తం నాశనమైనట్టే కదా. ఇది ఏ రకంగా కోర్టు అనేది తీసుకొచ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఆ కోర్టు జడ్జీలు ఏ రకంగా దాన్ని నమ్మి ఈ రూల్ను పాస్ చేశారో అర్థం కాలేదు. ఈ రూల్ అనేది పాస్ చేసినప్పటి నుంచి దేశంలో విడాకులు అని చెప్పేసి, హత్యలు అని చెప్పేసి, బ్లూ డ్రమ్ అని చెప్పేసి, సిమెంట్ బస్తాలు అని చెప్పేసి, ఫ్రిడ్జ్ అని చెప్పేసి ఇదంతా కొత్త కల్చర్ అని చెప్పేసి పెరిగిపోతుంది. ఇటువంటిదంతా రూపుమాపాలి, మళ్ళీ ప్రజల్ని మంచిదారిలో నడిపించాలంటే ముందుగా కోర్టులో ఉన్న జడ్జీలు వారు పాఠాలు నేర్చుకోవాలి. అసలు ప్రపంచ స్థాయిలో భారతదేశానికి ఏ విలువ ఉంది, ఆ విలువను మనం కించపరుస్తున్నామా లేక దిగజారుస్తున్నామా, పెంచుతున్నామా అని చెప్పి వాళ్ళు తెలుసుకోవాలి. ఎక్కడ ఏదైనా కూడా ప్రపంచ దేశాలన్నీ ఆలోచించేది ఒకటే, ఏదైనా మంచి జరుగుతుంది అని అంటే, మంచి చేయగలుగుతుంది అంటే అది భారతదేశం మాత్రమే అని చెప్పేసి. అటువంటి భారతదేశ వ్యవస్థను కూలదోస్తుంది జడ్జిలు. ఆ జడ్జిలకు అయితే వాళ్ళైనా బుద్ధి నేర్చుకోవాలి, లేదా బుద్ధి నేర్పించే నాయకులు రావాలి. అంటే ఈ మధ్య కాలంలో ప్రేమ అంటే ఒకరి బైక్ మీద ఇంకొకరికి తిరగడం, అలాగే షాపింగ్లు చేయడం, పార్కులకి వెళ్ళడం, ఇదే అని అల్లు అరవింద్ గారు అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? ఆయన సెటర్ వేశారండి. అది ప్రేమ అంటే అది కాదు అంటే ఆయన చెప్పదలుచుకుని చాలా ఉంది, కాకపోతే ఒక మాటలు చెప్పేసి వదిలేశారన్నట్టు. ఇప్పుడు యువత ఏమనుకుంటున్నాను అంటే ప్రేమ, నేను అదే చెప్తున్నా, ప్రేమ అంటే యువత కేవలం బైక్ తిరగడము, లేకపోతే హోటల్లోకి వెళ్ళడము, లేకపోతే ఐస్ క్రీమ్ ఇద్దరు తినిపించుకోవడం అని చెప్పేసి అనుకుంటారు. అది కాదండి. ప్రేమ అంటే మనం ప్రేమించిన వాళ్ళు గుడ్డివారైనా కానీ, కుంటివారైనా కానీ, ఏ రకంగా అవుటివారైనా కానీ తనని జీవితంతో చూసుకునేటట్టు ఉండాలి. దాన్ని ప్రేమ అంటారు. మనం ప్రేమ అంటే ఒక తల్లి కొడుకు ఇచ్చేదాన్ని ప్రేమ అంటారు. ఒక కొడుకు తన తల్లి తండ్రి చివరి దశలో ఉన్నప్పుడు వారికి ఎటువంటి పేషాలు లేకుండా, ఎటువంటి చిత్కారాలు లేకుండా వాళ్ళకి సేవ చేయడానికి దాన్ని ప్రేమ అంటారు. అంతేగాని బైక్ల మీద తిరగడానికి దాన్ని ప్రేమ అన్నారు. ఆయన సెటర్ వేశారంటూ. ఈ సెటర్ అనేది ఇప్పుడు యువత అనేది దీన్ని ఫాలో అవుతుంది. దీన్ని ఫాలో అవ్వకుండా ఇది తప్పు అనే కోణంలో ఆయన చెప్పారు అన్నట్టు. ఇది పాటించకండి. మీకు అసలైన ప్రేమ అనేది పెళ్లి వరకు తీసుకెళ్లేదే మాత్రమే ప్రేమ, పోయే వరకు తీసుకెళ్లేది ప్రేమ కాదు. చెప్పదలుచుకున్న మాట ఇది అన్నట్టు. అల్లు అరవింద్ గారు చెప్పిన మాట 100% నిజమండి. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ మొత్తం ఇదే ఉంది. ఎవరైనా కానీ కాలేజీలో ఒకటి జాయిన్ అయినానంటే, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, రేపు నేను కాలేజీకి వెళ్ళినప్పుడు ఏ అమ్మాయిని చూడాలి, ఏ అమ్మాయిని పడేయాలి. అమ్మాయి అయితేనేమో నాకు 4 అబ్బాయిలు ఉన్నారు, 4 అబ్బాయిలు ఎవరు నేను చూస్ చేసుకోవాలి, ఇవాళ ఏ అబ్బాయి బైక్ ఎక్కాలి అని చెప్పి ఆలోచిస్తున్నాను. అంతేగాని రేపు పొద్దున్న పొరపాటు నాకేమన్నా అయితే ఈ అబ్బాయి నన్ను ఆదుకుంటాడా, ఈ అబ్బాయి నాకు బాధ కలిగితే తను బాధపడతాడా అనే ఆలోచన లేకుండా తయారవుతున్నారు యువత. అటువంటిది మానేసి ఎవరైతే తనను చక్కగా చూసుకోగలరు, రేపు పొద్దున ఇప్పుడు ప్రేమిస్తున్న వాడు రేపు పొద్దున్న భర్త కాగలడు అనేది ఆలోచన చేయగలుగుతారో దాన్ని ప్రేమ అంటారు. ఆ ప్రేమను మాత్రమే పట్టించుకోండి. సో ఫైనల్గా యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే అండి, ప్రేమ అంటే మీ తల్లిదండ్రులను చూసుకోండి, వాళ్ళు చెప్పింది నేర్చుకోండి. లేదు అంటారా, మన పురాణాలు ఉన్నాయి ఎన్నో ప్రేమ గురించి. రాముడు సీతను చూడకుండా పెళ్ళాడండి, స్వయంవరంలో పెళ్ళాడారు. అంటే పెళ్ళి అయ్యేంత కూడా తనకు తెలియదు తన భార్య ఇలా ఉంటుందని చెప్పి. అటువంటి భార్యను ఒకడు ఎత్తుకెళ్తే 1000 కిలోమీటర్లు తను ప్రయాణించేసి వాడిని చంపేసి తన భార్యను మళ్ళీ తీసుకొని వచ్చాడు. దాన్ని ప్రేమ అంటారు. మీరు తెలుసుకోవాల్సింది ప్రేమ విలువలు ఇవి, అంతేగాని బండ్ల మీద ఓయల మీద కాదు.